నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెన్నెల ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను గీతాంజలి, మీరు? నేను చాలా బాగున్నాను. వెయిట్ లాస్ గురించే ఇంకొక ఎపిసోడ్ వచ్చేసాం. చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రకరకాల డౌట్స్ ఉంటున్నాయి. డౌట్స్ కూడా కొన్ని పాపం అడగాలా లేదా, వాటికి సమాధానం ఎలా వస్తుంది అని ఆలోచించే వాళ్ళే. సో వాళ్ళందరి తరపున నేను అడిగేస్తున్నాను. పర్టికులర్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ గురించి ఇలా రకరకాలుగా. సో ఒకటి కామన్గా మేజర్గా వచ్చే డౌట్ ఏంటంటే, వాళ్ళు అంత తగ్గిపోయారు ఒక నెల డైట్ చేస్తే, నేనేంటి అందులో సగం కూడా తగ్గలేదు. కొంతమంది అయితే నన్ను ఎగ్జాంపుల్గా చూపించి అడుగుతున్నారు, నువ్వు ఇంత ఇలా తగ్గేసావు, ఎక్స్ట్రా ఇంకేమన్నా వాడుతున్నావా, వేరే అసలు నీకు ఏ డైట్ చెప్తున్నారు వెన్నెల గారు, ఎందుకు అని చాలా మంది నేను క్వశ్చన్ చేశారు. బట్ నేనైతే మీరు ఏ విధంగా చెప్పారో, వెజిటబుల్స్ పర్ఫెక్ట్గా మంచి ప్యాక్ న్యూట్రియంట్స్ తోటి ఉన్నవే సరే నేను చెప్పేస్తున్నాను. కానీ నాకు అనిపించింది నిజమే కదా, వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం ఉంది. నేను ఇంత ఫాస్ట్గా ఎలా తగ్గాను, వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు మిగతా వాళ్ళు అని అంటే వెన్నెల గారు ఇచ్చే సమాధానం ఏంటి? ఆబ్వియస్గా ఒకళ్ళ జెనెటిక్స్, ఇంకొకళ్ళ జెనెటిక్స్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దిస్ ఇస్ ద మెయిన్ అండర్లైన్ పాయింట్. థైరాయిడ్ ఉండేవాళ్ళు, పిసిఓడి ఉండేవాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు, కొంచెం బీపీ, హై బీపీ ఉండేవాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు తొందరగా తగ్గరు. ఒక బాడీ అసలు ఏ హార్మోనల్ ఇష్యూస్ లేకపోయినా, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు గర్ల్స్ అయినా ఇద్దరు బాయ్స్ అయినా, ఒకళ్ళు హైట్ గా అవుతారు, ఒకళ్ళు పొట్టిగా అవుతారు. అప్పుడు రాని క్వశ్చన్స్ అన్ని వెయిట్ లాస్ లో నేను అదే తింటున్నాను, నాకెందుకు తగ్గట్లేదు, నేనెందుకు తగ్గట్లేదు, వాళ్ళు ఎందుకు తగ్గుతారు? దిస్ అ బిగ్ క్వశ్చన్ ఎవ్రీ డే. నా వెయిట్ లాస్ క్లయింట్స్ తో నేను రోజు ద సేమ్ క్వశ్చన్, అదే ఆన్సర్, అదే క్వశ్చన్, అదే ఆన్సర్. సో థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ హార్మోన్స్ మీద చాలా యాక్ట్ ఉంటుంది. హార్మోన్స్ అనేది మనని హ్యాండిల్ చేస్తాయి, హార్మోన్స్ ని మనం హ్యాండిల్ చేయం. అంటే ఎక్కువ ఆకలి అవుతుందా? లేదు, వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఉండదు, ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. అవి కంట్రోల్లో తెచ్చుకోవడానికి కంపల్సరిగా వెయిట్ లాసే మార్గం అన్నమాట. పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. పీసీఓడి తగ్గాలంటే ఏంటి? వెయిట్ తగ్గాలి, బ్యాలెన్స్డ్ ఈటింగ్ ఉండాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి, కరెక్ట్ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయటం ఇంపార్టెంటా, పడుకోవటం ఇంపార్టెంటా అంటే నేనైతే ఈవినింగ్ 6 o'clock కల్లా ఫుడ్ ఆపేసి పడుకోవటమే ఇంపార్టెంట్ అంటాను. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నేను దానిలో నో అన్నా. అంటే కన్సిస్టెన్సీ అంటే ఆబ్వియస్ గా మన లేడీసే ఎక్కువ మంది వెయిట్ లాస్ లో ఉంటారు. జెంట్స్ అయితే అసలు చాలా మందికి, కొంతమందికి ఎక్సర్సైజ్ అంటే చాలా పిచ్చిగా ఉండే వాళ్ళు చేస్తారు, కానీ చాలా మంది ఉంటారు వాళ్ళు అసలు ఎక్సర్సైజ్ లేని ఉండలేరు. సో అంటే అదో రకమైన బూస్టింగ్, బాడీ చాలా తేలిగ్గా అయిపోతుంది. యోగా అయినా, ప్రాణాయామం అయినా, ఏదైనా అదొక బూస్టింగ్. సో అంటే వాళ్ళు అలా రెగ్యులర్ గా వెళ్తారు, అలవాటు పడిపోతారు. వెయిట్ లాస్కి వచ్చేసరికి మీరు 7 days by 7 days 7 days వర్కౌట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా నేనైతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాను. మీ ఇన్సులిన్ లెవెల్స్ లో ఉంటాయి, మీరు వెళ్తే వాక్ కి ఒక 40 minutes మార్నింగే వెళ్ళమంటాను. ఎప్పుడైతే మన ఇన్సులిన్ లెవెల్స్ లో ఉంటాయో బాడీలో, అప్పుడు మీరు వాక్ చేస్తే ఎక్కువ మనకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాకింగ్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్ అయినా మీరు కంపల్సరీగా కన్సిస్టెన్సీగా చేస్తే, అది పక్కన ఎవరు లేకుండా సింగిల్ గా వెళ్ళి చేస్తే మాత్రమే రిజల్ట్ ఉంటుంది. కానీ ఎందుకు ఇది చాలా మంది అడిగే క్వశ్చనే. అంటే నిజమే, మాకు థైరాయిడ్ ఉంది లేదా పీసీఓడితో బాధపడుతున్నాము, వెయిట్ లాస్ అనేది మాకు కష్టమేనా, ఇంకా మాకు కలేనా, మేము ఇలా లావుగా ఉండాల్సిందేనా, ఫిట్గా మేము ఉండలేమా అని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? థైరాయిడ్ ఉండే వాళ్ళు ఆబ్వియస్ గా సొల్యూషనే అది. మీ వెయిట్ తగ్గితే మీ థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఎలా తగ్గాలి? దెర్ ఇస్ ఎ వే, దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. కొన్ని రోజులు కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? థైరాయిడ్ లో అయితే ఆబ్వియస్ గా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోక్లీ, వీటిలన్నిటిని కొంచెం పాలకూరని కూడా కొంచెం పక్కన పెట్టాలి. ఆబ్వియస్ గా నేను చెప్పేది అయితే ఫిష్ అనే చెప్తాను. నాన్ వెజ్
వెజిటేరియన్స్ ఎవరైనా ఫిష్ తినొచ్చు. ఓకే. వెజ్ అయితే వెజ్ అయితే ఆబ్వియస్ గా ప్రోటీన్స్, మామూలుగా వెజ్ ప్రోటీన్స్ అంటే కార్బ్స్ కూడా ఉంటాయి కాబట్టి గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్స్ ఎక్కువ తగ్గుతారా, నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ తగ్గుతారా అంటే నేనైతే నాన్ వెజ్ లో పెద్దగా ఎక్కువ ఇవ్వను కాబట్టి. అవును. సో నేను ఇచ్చే వెజిటేరియన్ ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యి లీన్ మీట్ ఉండే ఫిష్ మాత్రమే ఇస్తాను, లేదా ఎగ్స్ ఇస్తాను. సో ఎవరైనా ఇప్పుడు పీసీఓడి ఉండేవాళ్ళు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, సీడ్ సైకిల్స్ ని ఫాలో అవ్వాలి. సో మెనీ వేస్. పీసీఓడి ఉండేవాళ్ళు మెయిన్ గా వాకింగ్ కూడా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, ఆ పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి అంటే బాడీలో ఏదో ఒక మూమెంట్ అనేది జరగాలి. సో కంపల్సరీగా ఎక్సర్సైజ్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. వెయిట్ లాస్ లో ఎక్సర్సైజ్ పీసీఓడి కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అంటే వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా వీటి నుంచి బయటపడచ్చు, హెల్త్ ఇష్యూస్ నుంచి. సొల్యూషనే అదే. అంటే తొందరగా రిజల్ట్ రానిది ఎవరెవరికంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో పర్టికులర్ గా ఇవి అంటే అన్ని కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించినవి. మనం అలా బ్యాలెన్స్ చేయాలంటే ఫుడ్ తోనే సాధ్యం ఇది. అవును, ఫుడ్ తోనే హార్మోన్స్ బ్యాలెన్స్ అంటే ఫుడ్ తోనే సాధ్యం, ఇంకా దేనితోనూ సాధ్యం లేదు. యాక్టివిటీస్, లైఫ్ స్టైల్, స్లీపింగ్ అవర్స్, స్ట్రెస్ లెవెల్స్, ఓకే, అన్ని డెఫినెట్ గా వాళ్ళు ఈ ఫుడ్ తీసుకోవాలి. అది ఎవరైనా సరే, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫుడ్ ని ఖచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలనే ఫుడ్ ఏదైనా ఉందా? హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్. ఓకే, ఇవి కంపల్సరీ. ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు? ఏ రూపంలో? మార్నింగ్ టైమే. ఓకే. కొంతమంది జ్యూస్ లో మిక్స్ చేసుకుంటారు, రైస్ లో పొడి లాగా చేసుకుంటారు, పర్వాలేదా? ఆబ్వియస్ గా నా డైట్ లో అయితే అన్ని అవే ఉంటాయి. అవును. క్యాలరీస్ అంత క్యాలరీస్ మొత్తం నేను సీడ్స్ నట్స్ లో ఇంచే తీస్తాను. ఎలా తీసుకున్నా అవి మంచివి. నిజంగా దానివల్ల స్కిన్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మెయిన్ అలవాటు చేసుకుంటే మనం. అంటే మాక్సిమం మీరు ఇచ్చే డైట్ లో అయితే నాకు తెలుసు కాబట్టి కర్రీస్ లో పొడి చేసుకుని వేసుకోమంటారు. అది ఫ్లాక్స్ ఇస్తాను, అలా ఇస్తారు. అండ్ కొంచెం వాల్నట్ చాలా మంది తినరు, సో ఇలా కర్రీస్ లో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటది, అందరికి తెలియదు అది. అవును, నిజంగా చాలా బాగుంది. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పౌడర్ కొంచెం క్రష్ చేసేసి వేసుకుంటే, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్ 3 సమపాళ్ళలో తీసుకొని ఒక పౌడర్ చేసుకొని కర్రీస్ లో వేసుకుంటే రోజుకొకటి, అన్నిట్లో అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. రోజు ఇదే ఎందుకు తీసుకోవాలి? ఒక రోజు ఇది, ఒక రోజు ఇది, ఒక రోజు నువ్వుల పొడి, ఒక రోజు సన్ఫ్లవర్ సీడ్స్ పొడి, పంకిన్ సీడ్స్ పొడి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, బాదాము, పిస్తా, ఇవన్నీ అన్నిటి పౌడర్స్ కర్రీస్ లో వాడుకోవచ్చు. అందరూ పల్లీలు పౌడరే వాడతారు, పల్లీలు వాడచ్చు, ఇవి కూడా వాడచ్చు. ఓకే, సో ఆల్టర్నేట్ గా ఇవి వాడితే బెటర్, ఇంకా బెటర్. మంచి ఎనర్జీ కూడా ఉంటుంది, బాడీని బ్యాలెన్స్ చేస్తాయి, స్కిన్ కూడా బాగుంటుంది కదా. హెల్దీగా ఉంటుంది. మీరు చూడంగానే సన్నగా ఉన్నారా, హెల్దీగా ఉన్నారంటే చెప్పేయచ్చు, అంతే, హెల్దీగా ఉన్నారని చెప్పారు. అంటే ఆబ్వియస్ గా మిడ్ 30s 40s వచ్చిన వాళ్ళు ఎవరు మరీ అంత సన్నగా అవ్వమని అయితే నేను అన్నాను. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండి బిఎంఐ మనం 18 నుంచి 25 వరకు ఉండొచ్చు. సో 18 నుంచి 25 లోపల ఉంటే, ఆ మధ్యలో ఉంటే ఇట్స్ ఎనఫ్. లేదు నేను ఎక్కువ ఉన్నాను అంటే ఎవరు తగ్గాలి? మోకాళ్ళ నొప్పులుండి వాళ్ళు భరించలేకుండా ఆ వెయిట్ కూడా ఉండకూడదు. షుగర్ లెవెల్స్ అంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు దే నీడ్ టు అండర్గో ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఇంకా అంటే బిఎంఐ లోపల 23 బిఎంఐ లో ఉన్నా కూడా ఇంకొంచెం తగ్గాల్సి, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, వీళ్ళందరూ కంపల్సరిగా రైట్ వెయిట్ లో ఉండొచ్చు. కానీ రైట్ వెయిట్ కి అవ్వాలి అంటే చాలా పట్టుదల ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి. ద పీక్ వెయిట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కిల్ యూ. అసలు దానికి హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తూ చాలా క్యాలరీ డెఫిషియన్సీ డైట్ చేస్తే గానీ యూ విల్ నాట్ డిక్రీజ్ యువర్ వెయిట్. 70 kgs ఉండి 5'5" హైట్ ఉండే వాళ్ళు వస్తే మాత్రం నేనైతే ముందు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారా, జాయినింగ్ చేసుకుంటారంటే ముందు నేను కౌన్సిలింగ్ చేసి మీరు ఉండగలరా అంటే ప్రీవియస్ అంతా డైట్స్ చేసి, ఇప్పుడు మీరున్నారు గీతాంజలి, మీరు ఇప్పుడు మెల్లగా మీ జర్నీని స్టార్ట్ చేశారు, మీరు ఎంత దాకా వెళ్ళొచ్చు? ఇప్పుడు నా వెయిట్ మీన్స్ ఆల్మోస్ట్ నా హైట్ ఉన్నారు మీరు, సో ఆబ్వియస్ గా 62, 60 ఆర్ 58.
58 to 60, 61 is the healthy thing. Mid BMI. మధ్యలో సో అక్కడ దాకా వెళ్ళాలి అంటే లాస్ట్ 6-7 kgs ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ యూ లైక్ ఎనీథింగ్. యువర్ ఫేస్ డల్ అవుతుంది, లాక్కుపోతుంది. కానీ ఐ ప్రామిస్ డైట్ ఆపేయంగానే ముందు ఫేసే పెరుగుతుంది. సో అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. రింకిల్స్ రావు డైట్ లో. రింకిల్స్ ఇప్పుడు నీకు ఉన్న రింకిల్స్ పోయినాయేమో. నేను మిమ్మల్ని చూసినంత వరకు, నేను ఫస్ట్ లో మిమ్మల్ని చూసిన దానికి ఇప్పుడు అన్నారు అప్పుడు నాతో. మన ఇద్దరి మధ్య టాక్ జరిగినప్పుడు సో ఇప్పుడు మీరు నాకు యంగ్ అయినట్లే కనపడుతున్నారు. రైట్. సో అంత బెనిఫిట్ ఉందన్నమాట. మనం వెయిట్ తగ్గితే మనకే థైరాయిడ్, PCOD ఉండేవాళ్ళు గైడెన్స్ తో అయినా, ఓన్ గైడెన్స్ తో అయినా, కరెక్ట్ వే ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ అవన్నీ చేసుకుంటే డెఫినెట్ గా తగ్గుతారు. సో ఎలాంటి కంగారు కానీ భయం కానీ అవసరమే లేదు. డాక్టర్ వెన్నెల గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు డైట్ అనేది. ఎందుకంటే డైట్ చేసిన వాళ్ళంగా చెప్తున్నాం కాబట్టి ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి. సో మీరు కూడా ఫాలో అవ్వచ్చు. వచ్చేయండి, జాయిన్ అయిపోండి, హెల్తీగా తయారైపోండి. అదొకటైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.